మైదానం గాడును ఇంకొక గాడైతే ఒకటే మాట అంటున్నారు. మన దర్గాలకు దోలు తీరిపోద్దేమో అని చెప్పేసి స్వరూపానంద స్వామి వారు కేవలం ఒకే విషయం చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు మా మనోభావాలు దెబ్బతీసేశారని గుడ్డలు చించేసుకుని, అలాగే అన్నిటికంటే కీలకమైన విషయం మీరు గమనించినట్లయితే, నేనంటూ యుద్ధం చేస్తే ఒకటే మాట చెప్పు, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ సాయి భక్తులు ఈ మధ్య గురునింద గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అయితే ఈ గురువిందలకి నిజంగా గురునింద గురించి మాట్లాడేంత యోగ్యత ఉందా లేదా, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. పైగా ఈ మధ్య మైదానం గాడును ఇంకొక గాడైతే ఒకటే మాట అంటున్నారు, గురువుని దూషిస్తే 12 జన్మల కుక్కలా పుడతారు అని చెప్పేసి. కానీ ఈ గాడిదలకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ బతుకుతుందే కుక్క బతుకు. వీళ్ళు ఇప్పుడు గురునింద గురించి మాట్లాడుతున్నారు. ఈ గురువిందలు ఒక 2 ముఖ్యమైన విషయాల్ని ఈరోజు ఆలోచించుకుందాం. మొట్టమొదటిది, ద్వారకా పీఠాధిపతిగా ఉన్న పరమ పూజ్య స్వరూపానంద సరస్వతి స్వామివారు వారు 2014లో మొట్టమొదటిసారి ఈ సాయిబాబా గురించి స్పందించారు. అంతకు ముందు వివాదం లేదు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప, అంతకు ముందు కూడా ఈ వివాదం ఉంది. సాయి హిందువు కాదు, సాయి ముసల్మాను, సాయి హిందువులకి ఏ విధంగానూ దేవుడయ్యే అవకాశం లేదు అని అప్పటికి చాలా మంది చెప్పున్నారు. అయితే స్వరూపానంద సరస్వతి స్వామి మాట్లాడిన వెంటనే, అరే ఒక పీఠాధిపతి మాట్లాడితే మన కోసాలు కదిలిపోతాయేమో, మన దర్గాలకు దోలు తీరిపోద్దేమో అని చెప్పేసి ఒక్కసారి ఈ సాయి మాఫియా అంతా కూడా రియాక్ట్ అయ్యి పూజ్య స్వామివారి మీద ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా కేసులు పెట్టేశారు. దానికి సంబంధించి అనేక న్యూస్లు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఒక్కసారి ఈ న్యూస్ క్లిప్పింగ్ మాత్రం మీరు చూడండి. చూస్తున్నారు కదా, న్యూస్ 18లో వచ్చింది, కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ ద్వారకాపీఠ్ శంకరాచార్య ఫర్ రిమార్క్స్ అగేన్స్ట్ సాయిబాబా. A case was filed in the local court on Saturday against the Shankaracharya of Dwarakapith, Swarupananda Saraswati, for his alleged remarks against Sai Baba of Shirdi. అయితే ఇది కేవలం ఒక వార్త మాత్రమే. ఇలాంటి కేసులు చాలా చోట్ల ఫైల్ చేశారు, చాలాసార్లు ఫైల్ చేశారు, చాలా మంది ఫైల్ చేశారు. ఇంత చేసి వీళ్ళు సాధించాలనుకున్నది ఏంటి? సాయి సనాతనుడే, సాయి సనాతన ధర్మంలోని వాడే, సాయి హిందువులకి ఆరాధనీయుడే అని శాస్త్ర ప్రమాణాలతో ఎక్కడా నిరూపించలేదు. కేవలం ఇలా కేసులు పెట్టి స్వరూపానంద స్వామి వారిని 90 ఏళ్ల వయసులో కోర్టులకు లాగి ఆయన్ను అవమానపరిచి, బాధ పెట్టి, క్షోభ పెట్టి, ఇంకా చెప్పాలి పచ్చిగా అంటే వేధించి, పీడించి ఆయన్ని గెలవాలని చూశారు. కానీ స్వరూపానంద సరస్వతి స్వామివారు తమ జీవిత పర్యంతము కూడా తాము దేహాన్ని విడిచిపెట్టే వరకు కూడా ఎక్కడా కూడా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోలేదు. వారు సాయిని దైవంగా కానీ, లేకపోతే గురువుగా కానీ, సనాతన ధర్మంలో తనకి స్థానం ఉందన్న విషయాన్ని కానీ స్వామివారు ఎక్కడా ప్రకటించలేదు, ఎప్పుడు అంగీకరించలేదు. కానీ ఇప్పుడు కొంతమంది వేస్ట్ గాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే, స్వరూపానంద సరస్వతి వారు చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పారు, కోర్టుకి రాసిచ్చారు అంటారు. స్వరూపానంద స్వామి వారు కేవలం ఒకే విషయం చెప్పారు, నేను ఎవరి మనోభావాల్ని కించపరచాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఒకవేళ ఎవరైనా భక్తులు బాధపడి ఉంటే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అన్నారు తప్ప, సాయిని దేవుడిగా నేను అంగీకరిస్తున్నాను, సాయి సత్య ప్రమాణము, లేకపోతే సాయి వేద ప్రమాణము, లేదు సాయి శాస్త్ర ప్రమాణము అని ఎక్కడా చెప్పరు. ఎందుకంటే 2016లో స్వామివారు ఇండోర్ కోర్టుకి ఏదో క్షమాపణ రాసిచ్చారు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ 2019లో కూడా స్వామివారు సాయిబుకి వ్యతిరేకంగానే మాట్లాడారు. సాయికి సనాతనానికి సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే మరొకటి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారు ఈ మధ్య సాయిబాబా గుడికి వెళ్ళారంటూ, అలాగే సాయి గురించి గతంలో అద్భుతమైన ప్రవచనాలు చెప్పారు అంటూ చాలామంది ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ చాగంటి గారు సాయిబాబా విషయంలో మొదట ఏం మాట్లాడారు, అలాగే సాయిబాబా గారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాగంటి గారిని ఏ విధంగా వేధించారు, అది కూడా మనం చూడాలి కదా. ఒక్కసారి ఈ వార్తా కథనం చూడండి. చూస్తున్నారు కదా, ది హిందూ పత్రికలో వచ్చింది. ఇదేమి లోకల్ మీడియాలో వచ్చేసిన ఫేకులు పట్టుకుని మాట్లాడట్లా.
జాతీయ మీడియాలో వచ్చిన వార్త. డేట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే 2016 మే 6వ తారీఖున, అంటే నేటికి సరిగ్గా 10 సంవత్సరాల క్రితం. ఏం జరిగిందో ఒకసారి చూడండి. Devotees of Shirdi Sai Baba have sought an apology from scholar Chaganti Koteshwara for allegedly hurting their sentiments with his remarks on Shirdi Sai Baba. A group of devotees came to AP Secretariat on Thursday to protest against Mr. Rao's remarks and to bring to government's notice the pending case against him. They said that the remarks of Mr. Rao, an advisor of AP government, that one should not worship the idol of Shirdi Sai on par with gods and goddesses, as he was only a human being paying lakhs of షిరిడి సాయి డివోటీస్. ఏం చెప్పారు చాగంటి గారు? షిరిడి సాయి దేవుడు కాదని, కేవలం మానవ మాత్రుడే అని చెప్పేసి, అలాగే ఒక గురువుగా మాత్రమే చూడాలి ఒకవేళ చూసినా కూడా, అంతే తప్ప హిందూ దేవీ దేవతలతో సమానంగా సాయికి విగ్రహాలు పెట్టకూడదు, ఇక దేవీ దేవతల కంటే ఉన్నత స్థానాల్లో అసలకే పెట్టకూడదు అని చెబితే చాగంటి కోటేశ్వరరావు గారు మా మనోభావాలు దెబ్బతీసేశారని గుడ్డలు చించేసుకుని చాగంటి కోటేశ్వరరావు గారి మీద కేసులు పెట్టారు. వారి ఇంటికెళ్ళి వారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ ఆ విషయాలన్నీ, ఆ వీడియోలన్నీ ఇప్పుడు ఆన్లైన్ నుంచి తీపిచ్చేసుకుని ఇరుపక్షాలు ఆ వివాదం జోలికి వెళ్ళకపోవచ్చు, కానీ నేను మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోవచ్చు, ఈ బ్యాచ్ మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా. ఇట్టా కొడితే అట్టా వచ్చేసింది. ఇది మ్యాటర్. ఇప్పుడు సాయిబాబా విషయంలో చాగంటి కోటేశ్వరరావు గారిని ఈ విధంగా భయపెట్టి, ఐ రిపీట్, భయపెట్టి, ఎలా భయపెట్టారో మీరు చూశారు కదా. ఆయన ఆ వ్యాఖ్యలు చేసింది 2012లో, 2014లో వాటిని ఆన్లైన్లో ఎయిరింగ్ చేయడం జరిగింది. అప్పటికే వాళ్ళు కేసులు కూడా పెట్టేసి ఉన్నారు. కానీ అక్కడితో ఆగకుండా 2016లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సందర్భంలో వీరిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారు అని ఒక పోస్టింగ్ ఇవ్వటంతో, క్యాబినెట్ ర్యాంక్తో కూడింది, ఆ పోస్టింగ్ని అడ్డుకోవటానికి సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి మీద ఉన్న పాత కేసుల గురించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. అంటే వీళ్ళు నమ్ముతున్న ఆ వ్యక్తిని భగవంతుడని నిరూపించుకోలేక, శాస్త్ర ప్రమాణాలు చూపించుకోలేక, శాస్త్రం తెలిసిన పెద్దల్ని నయాన్నో భయాన్నో వంగబెట్టి లొంగదీసుకుని వీళ్ళ వాదాన్ని గెలిపించుకోవాలనే ఒక కుతర్కానికి, ఒక కుతంత్రానికి తెరలేపారు ఈ సాయి భక్తులు. ఇప్పుడు కాదు, అప్పుడే 10 ఏళ్ల క్రితమే. దాంతో ఎందుకు వచ్చిన పెంట పంచాయతీ అనుకుని చాగంటి గారు అప్పుడప్పుడు సాయి టాపిక్ వచ్చినప్పుడల్లా కూడా బాబా గారు అని చెప్పేసి పాపం పాజిటివ్గా చెప్పడం మొదలెట్టారు. బహుశా ఇప్పుడిక చాగంటి గారికి అవసరం పడకపోవచ్చు, ఎందుకంటే వారికి ఏదన్నా ఇష్యూ వస్తే, ఈ విషయంలో వారి మీద ఎవరన్నా మాట్లాడితే అడ్డంగా నిలబడటానికి అడ్డుగోడల్లా మేము ఉన్నాం. అలాగే ఇప్పుడు హిందువులు ఆలోచించండి, హిందూ బంధువులు ఆలోచించండి. ఇప్పటికీ కూడా మేము అడిగిన ప్రశ్నలకి సశాస్త్రీయంగా సమాధానం చెప్పకుండా ఆడెవడో గోచిగడ్డ రాశాడు, ఈడెవడో గన్నయ్య గడ్డ రాశాడు అని చెప్పేసి లత్కోర్ పుస్తకాలు అట్టుకొచ్చి దాంట్లోంచి ఒక పేజీ లేకపోతే ఒక పేరా పట్టుకుని అయ్యో బోయ్ బాబా గారు దేవుడే అండోయ్, ఇందులో రాశారు దేకండోయ్ అని చెప్పేసి ఎద్దవతొత్తు కథలు చెప్తా ఉన్నారు. అక్కడికి ఆగారా? లేదు. మనం శాస్త్రం మాట్లాడుతుంటే, మనం సబ్జెక్టు మాట్లాడుతుంటే, మనం సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే ధర్మబద్ధంగా సమాధానాలు చెప్పలేక, ఇంకా చెప్పాలి అంటే సిగ్గే లేక వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యక్తిగత దాడులకు వచ్చేసి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అంటూ మాట్లాడుతున్నారు. వాడి కుటుంబం లేదా, నాకు నోరు లేదా తిరిగి అనాలంటే? కానీ సంస్కారము అని ఒకటి ఉంటుంది. ఆ కారణం చేత ఎక్కడ పబ్లిక్లో ఈ మాటలు మాట్లాడట్లేదు. అలాగే అన్నిటికంటే కీలకమైన విషయం మీరు గమనించినట్లయితే, ఇప్పుడు చాగంటి గారు ఒకప్పుడు సాయిబాబాని వ్యతిరేకించారు, సాయిని ఇలా హిందూ దేవాలయాల్లో పెట్టి పూజించటాన్ని తప్పుపట్టారు. అలాంటి చాగంటి గారు ఈ రోజున సాయిబాబా గురించి, అదే సాయిబు గారి గురించి అదరహో అన్న లెవెల్లో చెప్తున్నారు. ఇలా మారితేట ప్రవచనకారులు పూటకో మాట మారుస్తున్నారు అని వీళ్ళు అనరు. కానీ సామవేదం వారు శాస్త్ర ప్రమాణం లేని విషయాల గురించి ఎక్కడా చెప్పకపోయినా, ఏదో అక్కడక్కడ మొహమాటానికి 1-2 సందర్భాల్లో కేవలం ఆ ప్రస్తావన మాత్రమే తెచ్చినా, ఇప్పుడు శాస్త్ర ప్రకారం సాయి దేవుడు కాదు అని కొండ బద్దలు కొట్టి చెప్తే మాత్రం, నువ్వు గతంలో అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్తావేంటి, మాటలు ఎందుకు మార్చేస్తున్నావు అంటున్నారు. అంటే చాగంటి గారు మారితే మీకు బాగా రుచిగా ఉంది. అలాగే ఈ మధ్య ఇంకొక గురువింద కూడా ఒకప్పుడు సాయి మీద వీడియోలు పుంఖాలుగా చేసేసి ఈ రోజున మాట మార్చేసుకుంటే వీళ్ళకి బాగా రుచిగా ఉంది. ఇప్పుడు వీళ్ళు అయిపోయారు. కానీ పాపం సామవేదం గారి విషయంలోకి వచ్చేపాటికి మాత్రం తెగరెచ్చిపోతా ఉన్నారు.
ఎందుకు? ఎందుకంటే సామవేదం గారు శాస్త్ర ప్రమాణాలతో మాట్లాడారు. సామవేదం గారు చెప్పిన దానికి శాస్త్ర ప్రకారం వీళ్ళు ఖండించలేరు కాబట్టి మళ్ళీ సామవేదం గారి మీద యాజ్ యూజువల్ నోటి విరోచనాలు అలా చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బతుకులే అంతా. వాళ్ళు నమ్ముకున్నోడిది బుద్ధి అట్టా ఉంటుంది, ఆయన నమ్ముకున్నోళ్ళు అట్టాగే తగలడతారు. అలాగే మన ఛానల్ని పర్టికులర్గా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నాకు మీ కమెంట్స్ రూపంలో మార్గదర్శనం తెలియజేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే నైతికంగా మిమ్మల్ని దెబ్బతీసి నాకు మద్దతు లేకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజైనా సరే లలిత్ కుమార్ ఫాలోయర్స్ లేదా లలిత్ కుమార్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యేలాగా నా మాటలు ఉంటాయి తప్ప ఒక్కనాడు కూడా లలిత్ కుమార్ వల్ల అరే వీణ్ణా మేము నమ్మింది అనుకునే స్థితి నేను తేను. ఈ మాట రాసి పెట్టుకోండి. చెప్పాను కదా, ధర్మం సత్యం ఈ రెండింటిని నమ్ముకున్నవాడిని. వ్యక్తిగతంగా నా మీద ఎంతైనా దాడి చేయొచ్చు, అలాగే నన్ను నమ్ముతున్న మిమ్మల్ని కూడా ఎంతైనా కించపరచవచ్చు. కానీ అహంకారం మమకారం అనేది విడిచిపెట్టి, మానము అవమానం అనేది విడిచిపెట్టి కొద్ది రోజులు కంప్లీట్గా ధర్మం కోసమే డెడికేట్ అవుదాం. కారణం, మన ధర్మాన్ని కాపాడుకోవటానికి మనం మాత్రమే ఉన్నాం. మనం మిగిలిన వాళ్ళగా భయానికి లొంగే వాళ్ళం కాదు, ఆశకి తలొగ్గే వాళ్ళం కాదు, ప్రలోభాలు చూసి పడిపోయే వాళ్ళం అంతకంటే కాదు. సత్యం వద ధర్మం చెర. పోనీ ఇక్కడతో ఆగుతారా? తిరిగి మా మీద అటాక్లు. ఇప్పుడు మా మీద చూసుకున్నట్లయితే, పర్టికులర్గా నా మీద చూసుకున్నట్లయితే, హైదరాబాద్లో ఒక కేసు పెట్టారు. ఖమ్మంలో ఇప్పుడు కొత్తగా ఇంకో సివిల్ సూట్ వేశారు, ఇంకో 50 లక్షలకి. ఎవరో కృష్ణ సాయి ఆశ్రమం వాళ్ళట. ఓకే, చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుద్ది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలాగే షిరిడీలో ఒక క్రిమినల్ కేసు, అలాగే షిరిడీలో మరొక 50 కోట్లకి డిఫమేషన్ కేసు వేశారు. ఇవి కాకుండా ఇంకా ఇక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో మీ మీద కేసులు వేస్తాము అంటూ మమ్మల్ని భయపెట్టి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హిందూ బంధువులరా, బంతి మీ కోర్టులో ఉంది. ఎందుకంటే ఇన్ని కేసులు పెట్టినా సరే భయపట్ల. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే. ఈ రెండే సిద్ధాంతాలు, ఇవి నమ్ముకున్నాం. ఈ రెండు నాకు ఉన్నప్పుడు, ధర్మం నా వైపు ఉన్నప్పుడు, సత్యం నా వెంట ఉన్నప్పుడు నేనెవరికి భయపడాలి కదా? అయితే వీటన్నిటి మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. ఎక్కడ దాకా చేయాలంటే తెగేదాకా చేయాల్సిందే. నేనంటూ యుద్ధం చేస్తే ఒకటే మాట చెప్తున్నా, అయితే గెలిచేదాకా చేస్తా, లేకపోతే చచ్చేదాకా చేస్తా. దీనిలో తిరిగే లేదు. కానీ అలా చేయాలంటే నాకు మీ అందరు సహకారం కావాలి. ఈరోజు గుండుగాడు వీడియోలు పెడతా ఉన్నాడు, వాడికి ఎవరు సపోర్టు చేయకండి అని చెప్పేసి. ఇప్పుడు నేను మీ అందరినీ అడుగుతున్నా, నాకు సపోర్ట్ చేస్తారా, చేయగలరా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు మాత్రమే నాకు చేయాలి. నేను సహాయం పొందగలిగితే అది మీ నుంచే అవ్వాలి. కారణం, ఈ పోరాటం కనుక ఈ స్థాయి దాకా తెచ్చి ఇప్పుడు నేను ఆగాను అంటే ఇంకో 100 ఏళ్ల దాకా కూడా సాయిబు గురించి మాట్లాడటానికి ఎవ్వరూ ముందుకు రారు. శాస్త్రాన్ని నిర్భయంగా చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పుడు మీకు ప్రవచనాలు కావాలా, పోరాటం కావాలా? మేబీ రెండూ కావాలేమో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రవచనాల్లో శాస్త్రం చెప్పట్ల, ఎదట వాడిని మెప్పించే మాటలు చెప్తున్నారు. కానీ నేను సత్యాన్ని చెప్తున్నా. నేను చెప్పింది తప్పైతే గనక ఈ సోకాల్డ్ పెద్దలు ప్రవచనకర్తలే బయటకు వచ్చేసి ఒకసారి పిలిపించి, లలిత్ కుమార్ నువ్వు మాట్లాడుతున్నది తప్పు, కావాలంటే శాస్త్ర ప్రమాణాలతో నిరూపిస్తాం అంటే గనక ఖచ్చితంగా నన్ను నేను మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని పొరపాటును నేను చెబితే, కాదు ఇదిగో 4వ కాలు ఉంది చూడు అని ఎవరన్నా నిరూపిస్తే, అమ్మమ్మో నేను 3 కాళ్ళు అనేసాను కాబట్టి ఎక్కడ నా వాదన వీగిపోద్దో, నేను ఓడిపోతాను అని తప్పు చెప్తూ, లేదు 3 కాళ్ళే అని మంకు పట్టుతో పోయేవాడిని కాదు నేను. కానీ దురదృష్టవశాత్తు నాకు శాస్త్ర ప్రమాణాలతో ఎవరూ నిరూపించడానికి సిద్ధపడట్లేదు. అటు సాయి భక్తులు రావట్లేదు, ఇక్కడ సాయిబును ప్రమోట్ చేస్తున్న మన ప్రవచనకర్తలు రావట్లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పోరాటాన్ని కొనసాగించడానికి మేము ఒంటరి పోరాటం చేయాలా, లేక ఆగిపోవాలా? మీ చేతుల్లో ఉంది. నా మార్గం అయితే 100% యుద్ధమే. దేక్లేంగే ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా అవుతుంది. ఎందుకంటే ఇది నా ఆస్తి కోసమో, నా ఇంటి గట్టు కోసమో, చెట్టు కోసమో కాదు, మన ధర్మం కోసం. ఇది మన ధర్మం అనుకుంటున్న వాళ్ళు, మన ధర్మం కోసం నేను పోరాడుతున్నాను అనుకునేవాళ్ళు నాకు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే అవతల కొన్ని వేల కోట్ల రూపాయల మాఫియా, అంగబలం, అర్ధబలం, రాజకీయ బలంతో పాటు అవైదిక అనైతిక బలం కూడా వాళ్ళ వైపు ఉంది. అలాంటి శక్తులు, ఆసురీ శక్తులతోటి పోరాడుతున్నాను నేను. దైవబలం మెండుగా ఉంది, ధనబలం మీ నుండే కావాలి. అర్థం చేసుకున్న వాళ్ళు సహకరించండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.